పెట్టి ఇంట్లో కూర్చొని సెల్ఫీ వీడియోలు మాట్లాడి ఏం మాట్లాడో తెలుసా సార్? ఆయన తిడితే అరెస్ట్ చేస్తారా? ఎంతమంది తిట్టలేదు సార్? ఇందాక రమేష్ గారు కూడా ఏం మాట్లాడారంటే, పాత వీడియో చూడండి, పోసాని కృష్ణమురళి గారు చెప్పారు వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు కూడా తిట్టించారు అని. తిట్టించారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టలేదు. పవన్ కళ్యాణ్ గారు తిట్టారని నేను ఎక్కడ అనలేదు, నేను చూపించలేదు వీడియో. మీరు 99 టీవీలో చూపించిన వీడియో మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తన చెంచాలతోటి నన్ను ఈ రకంగా తిట్టించారు అని చెప్పాడు, అంతే తప్ప పవన్ కళ్యాణ్ వినండి. ఇప్పుడు మీరేమంటున్నారు? పోసాని కృష్ణమురళి నన్ను ఎందుకు తిట్టించాడు, నీ చిల్లర కాదని పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టించాడు అన్నాడు. పవన్ కళ్యాణ్ తిట్టాడు అని చెప్పలా, పవన్ కళ్యాణ్ తిట్టాడు. అజయ్ అజయ్ ఓకే, అది అదలా మీకు వినిపించుంటది. ఆయన ఏమన్నాడంటే, ఆయన కాదు తన అన్నది పవన్ కళ్యాణ్ గారు తిట్టించారు అని ఆయన అన్నాడు. వర్మ గారు నేను ఏమంటున్నా, ఇంకొకటి ఉంది. అంబటి రాంబాబు గారు బయటలో ఏం చూపించారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీసి చూపించారు. ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పు తీశారు? ఎవరి మీద తీశారు సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పు? జగన్ నిన్ను చెప్పుతో కొడతా అని చెప్పాడా? ఎవడైతే నన్ను ప్యాకేజ్ ఇస్తారంటున్నాడో, ఎవడైతే నేను డబ్బులు కమ్ముడు పోయి అంటున్నాడో ఆ ప్రతి నా కొడుకుని చెప్పుతో కొడతాడు. తప్పే ఉంది దాంట్లో. చేయని తప్పుని తప్పు చేశాడు, తీసుకున్నాడు. ఎన్నిసార్లు మాట్లాడతారు సార్ ప్యాకేజ్ అని? వీళ్ళు ఉన్నారా వాళ్ళ ఇంట్లో ప్యాకేజీలు తీసుకున్నప్పుడు? వీళ్ళు చూసారా? లేకుంటే జగన్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు జగన్ ఇచ్చాడేమన్నా వాట? లేకుంటే స్టూడియోలో కూర్చున్నా ప్రసాద్ గారు కానీ రమేష్ గారు కానీ ఎవరు ఇచ్చారా వాట? ఎట్లా మాట్లాడతారు సార్ ప్యాకేజ్ అని? నేను ఎప్పుడైనా మాట్లాడను కాదండి. నేను ఈ రోజు దాకా నేను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా శాంతి ప్రసాద్ గారిని అడగండి, నేను ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడుతున్నారు ఆయన గురించి సార్. ఇప్పుడు కూడా వర్మ గారు ఒక క్లారిటీ చూడండి సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, మేజర్ నాయకులు ఎవ్వరూ కూడా సార్ వర్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ లైఫ్, పర్సనల్ కుటుంబం గురించి ఏ రోజు పల్లా అన్నమాట మాట్లాడారు. ఓకే, ఒకసారి లోకేష్ గారు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ గారు మాటలు ఒకసారి అజయ్ ఒక్క నిమిషం వెయిట్ చేయమ్మా. ఒక్క నిమిషం అండి. రావట్లేదు వాయిస్, స్పీకర్ పెట్టండి, వాయిస్ రావట్లేదు. సారాంశం చెప్పమన్నాడు చాలు. వాయిస్ రావట్లేదండి బాబా, బూతులు వినిపించి బదులు సారాంశం చెప్పయ్యా బాబు. వాయిస్ రావట్లేదండి, స్పీకర్ పెట్టండి, లేకపోతే మీరు చెప్పండి. నో ఓకే. జగన్మోహన్ రెడ్డి